హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 16/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock అవుతా ఉంది. చాలామందికి ఇక్కడ నేను చూపించినటువంటి మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ మెసేజ్ ఏంటంటే అండి, డియర్ క్యాండిడేట్ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ స్కోర్ కార్డ్ ఇన్ డిఎస్సి క్యాండిడేట్ లాగిన్ ఫ్రమ్ epdsc.apcfss.in అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ మెసేజ్ అయితే రావడం జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చండి. ఇలాంటి మెసేజ్ కొంతమందికి వచ్చింది, బట్ కొంతమందికి అయితే రాలేదండి. కొంతమంది అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు, ఏంటి ఈ మెసేజ్ మాకు రాలేదు కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. దాని గురించి చూద్దామండి వీడియోలో. సో ఇదండి ఆ మెసేజ్ ఇలా గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. నిన్న అరౌండ్ 4 o'clock 4:30 ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా కొంతమందికి అయితే మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. నిన్న చాలామందికి అయితే మెసేజ్ రావడం జరిగిందండి, బట్ కొంతమందికి ఈ మెసేజ్ రాలేదండి. చాలామంది భయపడుతూ ఉన్నారండి, ఏంటంటే మాకు మెసేజ్ రాలేదు కదా, ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఎటువంటి ప్రాబ్లం అవ్వదండి. మనం ఆ స్కోర్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటుందా లేదా అని ఉంటుందండి. అంతేగాని ఈ మెసేజ్ వల్ల మనకు దెర్ ఈజ్ నో లాస్ అండి. ఈ మెసేజ్ వచ్చినా రాకపోయినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అండ్ ఇంకొక విషయం అండి, ఈవెన్ నాకు కూడా మెసేజ్ అయితే ఇంతవరకు రాలేదండి. ఆల్మోస్ట్ అందరూ కూడా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి స్కోర్ అయితే ఇప్పటికే చాలాసార్లు చెక్ చేసుకోవడం జరిగిందండి. ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ మెసేజ్ ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకు గవర్నమెంట్ వెరీ సూన్ ఈ మెసేజ్ని పంపించవచ్చండి. ఒకవేళ గవర్నమెంట్ నుంచి మనకి ఈ మెసేజ్ రాకపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే మనకు జాబ్ వస్తుందండి. అంతేగాని ఈ మెసేజ్ వల్ల మనకేం జాబ్ రాదండి. హోప్ మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నానండి.